దేవుని యొక్క కృపామహేశ్వరం బట్టి ఆయన ప్రేమను బట్టి దేవాది దేవునికి ముందుగా నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఆ రీతిగానే దేవుని యందు విశ్వాసంతో భక్తితో ఆయనను ఆరాధించుటకు ఆయనను సేవించుటకు చేరువచ్చిన ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనది కావున మనమందరము ఈ రీతిగా సమకూర్చబడి ఆయనను ఆరాధించుటలో ఆయనను సేవించుటలో చక్కటి విధేయతను కనపరుస్తున్న వారంగా మనమందరం ఉన్నాం. దేవాది దేవుడు మనలందరినీ తన యొక్క పిల్లలుగా సమకూరుస్తూ మనమందరం కూడా ఆయనకు ఇష్టలైన కుమారులుగా ఉండడం కోసం అనేకమైన ప్రణాళికలు మనందరికీ ఆయన జరిగిస్తూ ఉన్నాడు. తన కుమారుని ద్వారా మనలందరినీ ఏర్పరచుకుని తన కుమారుని ద్వారా తన కుమారుని రక్తంలో కడుగుబడుట ద్వారా ప్రతి పాపము కూడా క్షమింపబడి ప్రతి పాపము కూడా కడిగివేయబడి తుడిచివేయబడి మనము దేవునికి దగ్గరగా చేయబడుతున్నాము. ఆ పాప పంకిలత్వాన్ని, ఆ అపరిశుద్ధతను, ఆ బురదను, ఆ చెత్తను దేవుడు తన యొక్క కుమారుని యొక్క రక్తాన్ని చిందించుట ద్వారా ఆయన మనలను ఆయనకు దగ్గరగా చేసుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి అటు అవకాశాన్ని దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. గడిచిన వారము చక్కటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఏ హెల్దీ రిలేషన్షిప్ విత్ గాడ్ అని 2 వారాలు పాఠాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని మంచి సంబంధాన్ని ఎలాగూ కలిగి ఉండాలి. ఆదివారము ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనమందరం కూడా వారంలో అనేకమైన పనులలో నిమగ్నమైపోయి ఉంటాం. వివిధ రకాల ఇబ్బందులు, ఆలోచనలు, ప్రెషర్స్, స్ట్రెస్సెస్ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ మనం ఎదుర్కొంటూ వాటన్నిటినీ చూసుకుంటూ ఎన్నో ఒడిదుడుకుల్లో ఉంటూ ఉంటాం. ఆదివారం దేవునికి సన్నిధానానికి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వెళ్తున్న ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా అయితే కుమారుడు కానీ కుమార్తె ఇంకా చెప్పాలంటే తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తారో, దేవుడు తన కుమారులైన మనము ఆయన యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు అంత సంతోషించాలని, అంత ఆనందించాలని తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క చిత్త ప్రకారముగా సంకల్పపూర్వకముగా చేర్చబడ్డ కుమారులం. కాబట్టి ఈ కుమారులైన మనం కూడా ఆదివారమున, పునరుత్థాన దినమున, లేదు ప్రార్థనగా సమాజముగా కూడుకోవడానికి మనందరము ఎప్పుడు నిర్ణయించుకుని కూడుకున్నా సరే, ప్రతి సందర్భంలో కూడా మనము దేవుని యందు సంతోషించే వారముగా, దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవుని యందు ఆనందిస్తూ ఆయన సన్నిధానంలో గడిపే వారముగా ఉండాలి అని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి, తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆదివారము ప్రభు దినము, ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన రోజు. కాబట్టి దాని యందు మనం సంతోషించడానికి, ఆనందించడానికి ఏ మాత్రం కూడా వెనుకాడవలసిన అవసరత లేదు అని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. పేతురు గారు మాట్లాడుతూ చెప్తున్న విషయము, మనందరం కూడా ఆనందించవలసిన సంఘటన యేసు ప్రభునందు ఆయన సిలువ వేయుట ద్వారా, ఆయన సిలువ మరణాన్ని జయించుట ద్వారా దేవుడు ఆయనను మనకు ప్రభువుగా, రాజుగా నియమించిన విధానాన్ని బట్టి, ఆ రాజుని బట్టి ఆనందము, ఆ ప్రభువుని బట్టి సంతోషము. కాబట్టి ఆయన యందు సంతోషించాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో మనమందరం కూడా విశ్వాసులము అని పిలువబడతాం. కాబట్టి ఈ విశ్వాసాలుగా ఉన్న మనమందరం కూడా ఏ రకమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తూ అనేకమైన పాఠాలను నేర్చుకున్నాం. చాలా సందర్భాలలో విశ్వాసానికి మాదిరిగా మనం ఎవరెవరిని తీసుకోవాలో చూసాము. విశ్వాసానికి మాదిరిగా విశ్వాసులుగా తండ్రి అయిన అబ్రహామును మనము ముందస్తు వరుసలో పరిగణలోనికి తీసుకుంటాం. ఆ ముందస్తు వరుసల్లో అబ్రహామును చూస్తూ ఆయన విశ్వాసులకు తండ్రిగా పరిగణిస్తూ అబ్రహాము కనపరిచిన విశ్వాసాన్ని మనమందరము కనపరచాలని అనేక విధాలుగా బోధింపబడుతూ ఉంటాం.
మరి కొత్త కోణాన్ని కూడా మనం నేర్చుకున్నాము. మనకి అనేకమైన విషయాల్లో మాదిరి ఉంచి వెళ్ళిన యేసుక్రీస్తు మనకు విశ్వాసములో మాదిరి ఉంచి వెళ్ళాడా లేదా అన్న అంశాన్ని కూడా మనము నేర్చుకున్నాం. అనేక విషయాల్లో ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. అలాగే విశ్వాస విషయంలో కూడా యేసు ప్రభు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన విశ్వసించాడు. ఆయనను రాజుగా తీర్చుతాను అని చేయబడిన వాగ్దానాన్ని బట్టి నా సింహాసనం యొక్క కుడిపార్శ్వంలో కూర్చుండుము అని తండ్రి తెలిపిన వాగ్దానాన్ని బట్టి ఆయన విశ్వసించి తాను రాజుగా నియమింపబడే దినం వరకు, రాజుగా అభిషేకము పడే దినం వరకు తండ్రి యందు విశ్వాసముతో ఎదురు చూశాడు. ఈ లోకంలో విశ్వాసముతో తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు అని మనము నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక అంశాన్ని, విశ్వాసంలో మరొక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రతి కోణాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి మనం నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. ప్రతి అంశాన్ని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము. విశ్వాసం యొక్క లోతును తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని యొక్క ప్రేమ లోతును కూడా మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఎంత ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంత లోతుగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంత ఎక్స్టెంట్ వరకు ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ఎంతవరకు మనము ఆయన యందు విశ్వాసం ఉంచవచ్చు, ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో విశ్వాసాన్ని గురించి మనము నేర్చుకుంటున్నప్పుడు విశ్వాసాన్ని అనేక రీతిలుగా మనము చెప్తూ ఉండొచ్చు. నమ్మకమని, ఒక వ్యక్తి పైన చూపించే నమ్మకం కావచ్చు, ఒకరి పైన చూపించే నమ్మకం కావచ్చు, లేదంటే ఏదైనా ఇంకొక ట్రస్ట్ అని, బిలీఫ్ అని, ఇంగ్లీష్లో అయితే ట్రస్ట్ అని, బిలీఫ్ అని చెప్తూ ఉంటాం. అయితే మరి నిజంగా విశ్వాసం అంటే ఏంటి ఆలోచన చేయాలి. ఏంటి దాని యొక్క డెఫినిషన్? మనందరికీ తెలిసిన అంశం, తెలిసిన విషయం. ఏంటా తెలిసిన విషయము అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి అద్భుతమైన ఆ పత్రికలో అద్భుతమైన అంశము, అద్భుతమైన అధ్యాయం అది విశ్వాసాన్ని గూర్చి, విశ్వాస వీరుల యొక్క చరిత్రను గూర్చి తెలియపరుస్తూ ఉంటుంది ఆ అధ్యాయం అంతా కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపను, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం ఎలా ఉన్నదో తెలియపరుస్తున్నాడు. విశ్వాసం అంటే ఏంటో తెలియపరుస్తున్నాడు. మనుషులుగా మనమందరం కూడా నేను విశ్వాసిని అనుకుంటున్నావా, నాకు విశ్వాసం ఉంది అనుకుంటున్నావా? ఈ విశ్వాసము అనేది ఎలాగూ నిరూపింపబడుతుంది అంటే, ఎలాగూ చూపింపబడుతుంది అంటే ప్రాముఖ్యమైన విషయము చెప్తున్నాడు. అది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. అంటే దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో దాని కొరకు నువ్వు ఎంతైతే ఎదురు చూస్తావో ఆ ఎదురు చూపే విశ్వాసం యొక్క నిజస్వరూపం. నేను ఒక విషయం కొరకు దేవుని యందు ప్రార్థన చేశాను. ఆ విషయం గురించి దేవుడు నా జీవితంలోనే దేవుడే ఆ కార్యాన్ని జరిగించాలి అని నేను ఎదురు చూస్తున్నాను. ఎదురు చూస్తున్నప్పుడు నేను ఆ పని జరగడానికి నా సొంత నిర్ణయాలు కానీ, నా సొంత ప్రమేయాలు కానీ నేను పెట్టుకోకుండా కేవలము దేవుని కొరకే ఎదురు చూసినట్లయితే అప్పుడు నా నిరీక్షణ ఎవరు చేస్తారు అని అంటే దేవుడు చేస్తాడు తప్పక. అప్పుడు నా నిరీక్షణ, నా విశ్వాసాన్ని నిరూపిస్తుంది. దేవుని కొరకే నేను ఎదురు చూసినప్పుడు అందులో దాని గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు అది రుజువుగా కనబడుతుంది. అది ప్రూఫ్ అనమాట, అది ఎవిడెన్స్ అనమాట. దేని కొరకు? అదృశ్యమైనది జరగలేని కార్యం, ఇంకా జరగలేదు కార్యము. ఆ జరగలేని కార్యము జరిగింది అనడానికి ఇది నిజస్వరూపము, రుజువై ఉన్నది. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలా జాగ్రత్త. అందును బట్టి పెద్దలు అనగా పూర్వము గడిచిపోయిన వారు, పూర్వము చనిపోయిన వారు, పూర్వము దేవుని యందు విశ్వాసం నుంచి మరణించిన వారు, వారు పెద్దలు.
వారందరూ కూడా సాక్ష్యం పొందారు. దేనిని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. కాబట్టి మనందరికీ కూడా విశ్వాసము ఉండాలి. వారిని చూసినప్పుడు, వారి జీవితాన్ని చూసినప్పుడు, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తము చదివినప్పుడు విశ్వాస వీరుల గురించి ఇక్కడ ఉంటది. ఆ విక్టరీస్ లిస్ట్ మనం చూస్తున్నప్పుడు మనకు కనబడుతున్న విషయం ఏంటంటే వారందరూ ఎలాగో జీవించారు, దేవుని యందు ఎంత విశ్వాసంతో జీవించారు, ఏ కోణాలలో జీవించారు అని మనం ఆలోచించేయాలి. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటంటే 3 డైమెన్షన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క 3 కోణాలు. విశ్వాసాన్ని మనము 3 కోణాలలో పరిశీలన చేసేవారిగా ఉండాలి. 3 కోణాలలో దానిని మనము అధ్యయనం చేసేవారుగా, 3 కోణాలలో దాన్ని మనము అవలంబించే వారముగా, అనుసరించే వారముగా, ఆచరణలో పెట్టే వారముగా ఉండాలి. ఆ 3 కోణాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా, ప్రతి అంశాన్ని కూడా మనము లోతుగా అధ్యయనం చేయాలి. కాబట్టి ప్రాముఖ్యమైన ప్రప్రథమైన విషయము ఏంటంటే 3 డైమెన్షన్స్లో 3 కోణాలలో మొదటి కోణాన్ని గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం. మొదటి కోణం ఏంటంటే ఫెయిత్ ఇన్ గాడ్. ఒక విశ్వాసి లేదా ఒక మనుష్యుడు తన యొక్క జీవితంలో దేవుని నమ్ముకుంటున్నప్పుడు అతడు ఎలాంటి భక్తిని దేవుని పట్ల చూపిస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. నేను ఒక విషయాన్ని అడుగుతాను. విశ్వాసానికి నమ్మకానికి ఉన్న తేడా ఏంటి? హారిక గారు, విశ్వాసానికి నమ్మకానికి ఉన్న తేడా ఏంటండి? విశ్వాసానికి నమ్మకానికి ఉన్న తేడా ఏంటంటే విశ్వాసము, నమ్మకము అంటే ఒక పని జరుగుతుంది అని ఆశ కలిగి ఉండడం నమ్మకం. ఒక పని జరుగుతుంది అని ఆశ కలిగి ఉండడం నమ్మకం. మరి విశ్వాసం అంటే ఇట్ ఈజ్ వాకింగ్ త్రూ ద ట్రస్ట్. ఏదైతే నమ్ముతున్నావో దానిని పట్టుకుని నడవడం, ముందుకు కొనసాగడం విశ్వాసం. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా ప్రాముఖ్యమైన అంశం. అందరూ విశ్వాసులు అవుతారా అంటే అందరూ విశ్వాసులు కారు, కొందరే విశ్వాసులు. మరి అందరూ ఏమవుతున్నారు అంటే నమ్మకస్తులు అవుతున్నారు అంతే తప్ప విశ్వాసాలు అవ్వట్లేదు దేవునికి. ఏదైనా పని జరుగుతుంది అని నమ్మడమేమో నమ్మకము, ఆశ కలిగి ఉండడం నమ్మకం. ఆ నమ్మిన దానిని పట్టుకుని ముందుకు కొనసాగడము విశ్వాసము. కాబట్టి మనకి విశ్వాసము ఉండాలి. ఎవరిలో ఉండాలంటే దేవునిలో విశ్వాసము ఉండాలి. దేవునిలో ఏముండాలి? మనకి విశ్వాసం. ఎస్, వి నీడ్ టు వాక్ విత్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నమ్మకం ఉంచుతూ మనము నడవాలి. దట్ ఈజ్ కాల్డ్ ఎస్ ఫెయిత్. ఆ ఫెయిత్ని మనం కొనసాగించాలి. దాన్నే మనం చూస్తాము అబ్రహాము జీవితంలో. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు అంటే అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాం విన్నాడు. వినిన దానిని అబ్రహాము చేపట్టాడు. దేవుడు చేస్తాడు తప్పకుండా అని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి దాని యందు నమ్మికతో దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళాడు, నడిచాడు అబ్రహాం. సో హీ వాక్ ఇన్ ది ట్రస్ట్. అబ్రహాము నమ్మకంతో ముందుకి నడిచాడు. దట్ ఈస్ వై హీ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హూమ్. ఎవరికండి? నో, విశ్వాసులకు తండ్రి కదా. గమనించండి. కాబట్టి భౌతికంగా కాదు ఆయన. అందుకనే ఆయనను ఆత్మ సంబంధంగా మనం ఆలోచించేయాలి. ఏ సంబంధంగా ఆలోచించేయాలి? ఆత్మ సంబంధంగా. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ది బిలీవర్స్. ఇదండి, ఆల్ ది బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో, యేసుని నమ్ముకుంటున్నారో, విశ్వసిస్తున్న వారందరైతే ఉన్నారో వారందరికి తండ్రి ఎవడు? అబ్రహాం. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. మనకి చాలా సందర్భాల్లో అనిపిస్తుంది, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, రోజు దేవుడిని అడుగుతున్నాను, రోజు నేను అనునిత్యము నా పనులు నేను చేసుకుంటున్నాను, ఇంకా నేను క్రొత్తగా విశ్వాసం కలిగి ఉండడం ఏంటి?
ఇంకా నేను కొత్తగా ఏదో చేయాల్సిన పనే ఉంది, నేను ప్రతిరోజు చేస్తుందే కదా అని నువ్వు అనుకుంటే, ప్రతిరోజు నువ్వు ఉంటే దానిని పట్టుకునే కొనసాగాలి. అది శ్రేష్టమైంది. అయితే ఇక్కడ చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. క్రైస్తవునికి విశ్వాస జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా సమ్టైమ్స్ వీ విల్ ఫీల్ లైక్ వీఆర్ ఇన్ డార్క్నెస్. సమ్టైమ్స్ వీ విల్ ఫీల్ లైక్ వీఆర్ పుట్ ఇన్ హోల్స్, వీఆర్ పుట్ ఇన్ పాట్ హోల్స్. చాలా సందర్భాల్లో మనం చీకట్లో అగాధ కోపములో ఉన్నట్టు, లేదంటే గుంతలలో పడిపోయినట్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో టఫెస్ట్ సిచ్యువేషన్స్లో మనం ఉంటాం. చాలా కఠినమైన పరిస్థితులు, చేతిలో రూపాయి ఉండదు, లేదా ఏది తలపెట్టినా సరే మనకి అది అధైర్యమే ఎదురవుతుంది, లేదంటే అపజయమే ఎదురవుతుంది. ముందుకు వెళ్ళడానికి ధైర్యం సరిపోదు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలండి. ప్రస్తుతం సమాజంలో మనము జీవిస్తున్నప్పుడు గమనించాలి. ఎన్ని గాఢాంధకరమైన సంగతులు నీ జీవితంలో జరిగినా, ఎన్ని చీకటి సంబంధమైన కార్యాలు నీ జీవితంలో జరిగినా, ఎన్ని నీ విశ్వాసానికి వ్యతిరేక కార్యాలు నీ జీవితంలో జరిగినా, చాలా సందర్భాల్లో నువ్వు కష్టాల్లో ఉంటావు, ఎంతో తగ్గించుకుంటావు. అయినప్పటికీ ఇంకా ఇంకా వేదన నీకు ఎదురవుతుంటుంది. ఇంకా ఇంకా ఆ అణచివేత నీకు ఎదురవుతుంటుంది. చాలా భయంకరమైన పరిస్థితులు నువ్వు ఉంటావు. ఆ చీకటి సంబంధమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, గుంతలలో పడవేయబడ్డాను, నాకు ఏ సహాయం లేదు అని నువ్వు తలంచుతున్నప్పుడు, కష్టతరమైన సిచ్యువేషన్స్లో నువ్వు ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో నీ కష్టాల నుంచి విడిపించమని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. కానీ నీ ప్రార్థనకి సహాయం రాదు. నీకు వచ్చే సమాధానం సైలెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుని వద్ద నుంచి కేవలం మౌనం మాత్రమే నువ్వు పొందుతావు. అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితులలో, లేదంటే చాలా సందర్భాలలో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు, నీకు ఇంకా ఏది ఇవ్వకుండా ఆలస్యం చేస్తూనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? చాలా సందర్భాల్లో విశ్వాసంగా ఉన్న నీకు మేలు జరగదు, విశ్వాసంగా ఉన్న నీకు ఆశ్చర్య కార్యాలు జరుగుతలేదు, విశ్వాసంగా ఉన్న నీకు గొప్ప కార్యాలు జరుగుతలేదు, విశ్వాసంగా ఉన్న నీకు నువ్వు కోరుకున్నవి, నువ్వు అడిగినవి జరగట్లేదు. కానీ విశ్వాసులుగా ఉండని వారికి, లేదా క్రైస్తవులు అనబడుతూ నీతి కార్యాలు జరిగించకుండా ఉన్న వారికి అన్నీ జరిగిపోతుంటాయి. అన్నీ జరిగిపోతున్నప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది, వారికి అన్నీ జరుగుతున్నాయి, నాకేమీ జరగట్లేదు, ఇంకెందుకు నేను దేవుణ్ణి నమ్మడం, ఇంకెందుకు నేను దేవుణ్ణి నమ్మడం, నాకేముందండి ఇంకా, నేను ఎంత నమ్ముతున్నాను, ఏమీ చేయనోడికేమో అన్నీ జరుగుతున్నాయా, అన్ని చెడ్డ కార్యాలు, అనీతి కార్యాలు చేస్తున్న వాడికేమో అన్నీ జరుగుతున్నాయా, నీతివంతుడైన నాకు ఏమీ జరగట్లేదా? ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఇది. చాలా సందర్భాల్లో అనిపిస్తుంది, నేను ఇంకా ఈ పరిస్థితిని ఎదుర్కొనలేను, ఈ పరిస్థితిని నేను ఇంకా ఓర్చుకోలేను, ఈ పరిస్థితిని దాటి నేను బయటికి వెళ్ళిపోతే బాను, దేవుడు నన్ను వెలుపలి తీసేస్తే బాను అన్న పరిస్థితుల్లో నీకు ఒక్కటే ఆధారము, ద ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకి సాగిపో. కీర్తనకారుడు అద్భుతమైన కీర్తన రాశాడు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన మొదటి నుంచి. కీర్తన గ్రంథము 37వ కీర్తన మొదటి నుంచి లోకములో మనలాంటి పరిస్థితులను బట్టే మాట్లాడుతూ ఉంటాడు. లోకములో మనలాంటి స్థితిని బట్టే మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఒక్కసారి, కీర్తనలు 37వ కీర్తన మొదటి చరణం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మస్తర పడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అద్భుతముగా మాట్లాడుతున్నాడు. దుష్కార్యములు చేయవారిని బట్టి, చెడ్డ కార్యములు చేయవారిని బట్టి, నీతిని జరిగించిన వారిని బట్టి, నేను నీతిగా ఉంటున్నాను, నేను యథార్థంగా ఉంటున్నాను, నేను అనునిత్యము దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధంగా జీవించడానికి నిత్యము నడుచుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నప్పుడు,
నీకు ఎటువంటి మేలు, ఎటువంటి మంచి జరగట్లేదు అని నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట చూడండి. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు. అరే, వారికి జరుగుతుంది, నాకు జరగట్లేదే, నేను కూడా వారి వల్లనే మారిపోతే బాగున్ను. దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మత్సర పడకు. వారు చూడు దౌర్జన్యం చేస్తారు, సరే ఆడి పనే బాగుందిరా. ఏంటండి? దౌర్జన్యం చేస్తున్నా సరే ఆడి పనే బాగుంది, దోచుకుంటున్నా సరే వాడి పనే బాగుంది, తప్పులు చేస్తున్నా సరే వాడి పనే బాగుంది, ఇష్టానుసారంగా తిరుగుతున్నా సరే వాడి పనే బాగుంది. నేను నీతిని జరిగిస్తున్నాను, నీతిగా నడుచుకుంటున్నాను, కానీ నా పని బాలేదు. నువ్వు చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోదురు. ఒకవేళ దుష్కార్యము చేయుచున్నవాడు, చెడ్డ క్రియలు చేయుచున్నవాడు, లేదంటే దోచుకుంటున్నవాడు, దోపుడు సొమ్ము తీసుకుంటున్నవాడు, చెడ్డమైన క్రియలు చేస్తూ దేవునిలో నడుస్తున్నాను అని చెప్పుకుంటున్నవాడు ఎవడైనాను వాడికి హెచ్చరిక వస్తూ ఉంటేనే అలా వాడు ఆ హెచ్చరికను బట్టి, లేదంటే ఆ హెచ్చింపును బట్టి దేవుడే నాకు అన్నీ ఇస్తున్నాడు అని అనుకుంటూ జీవించినడలా వారిని చూసి నువ్వు మత్సరపడకు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. ఎలా ఎండిపోతారు? గడ్డి వలె వెంటనే త్వరగా గడ్డి వలె ఎండిపోతారు. ఇంకేమంటున్నాడు? పచ్చని కూర వలె వాడిపోదురు. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. దీన్ని అనుసరించమంటున్నాడు? సత్యాన్ని. ఈ మాట వండర్ఫుల్ మాట అండి. మనం జీవిస్తున్నప్పుడు కేవలం సత్యాన్ని మాత్రమే అనుసరించాలి. ఎన్ని శ్రమలు ఎదురైనా సరే ఆయన సత్యాన్ని విడిచిపెట్టలేదు యేసుప్రభు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా యేసుప్రభు సత్యాన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజున నీవు నేను ఎలాగ జీవిస్తున్నాము? సత్యవంతులుగా జీవిస్తున్నాము. సత్యవర్తనుడైన క్రీస్తును ధరించుకుని వారం కదా. నిజంగా సత్యవర్తనుడైన క్రీస్తును ధరించుకుని వారి వలె నడుస్తున్నామా లేదా? సత్యాన్ని అనుసరించి నడుస్తున్నామా లేదా? నీతియుక్తమైన కార్యాలు చేస్తున్నామా లేదా? ఆ దుష్కార్యములు చేయవారిని బట్టి, చెడ్డ క్రియలు చేయవారిని బట్టి నువ్వు ఎంత మాత్రం కూడా ఏం చేయనవసరం లేదు, మత్సరపడవసరం లేదు. ఎంత మాత్రమును కూడా నువ్వు ఏం చేయవసరం లేదు, ఆందోళన చెందనవసరం లేదు. నీకేమీ జరగట్లేదని, నీకేమీ బెనిఫిట్స్ లేవని. నువ్వు కేవలము ఒకటి చేసుకుని ఉండాలి. ఒకటే ఒక పని చేయి. ఏంటది? యెహోవాయందు విశ్వాసము ఉంచుతూ ముందుకి కొనసాగము. అదే చెప్తున్నాడు. యెహోవా నామమును బట్టి యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఆయన నమ్ము, ఆయన చేస్తారు తప్పగా. నేను నా నీతిని విడిచిపెట్ట అవసరం లేదు, నా యథార్థతను విడిచిపెట్ట అవసరం లేదు, నా పరిశుద్ధతను విడిచిపెట్ట అవసరం లేదు, నా మంచి పనులను విడిచిపెట్ట అవసరం లేదు, నా ప్రేమను నేను విడిచిపెట్ట అవసరం లేదు, నా స్నేహ భావాన్ని నేను విడిచిపెట్ట అవసరం లేదు. నా దేవుని యందు నేను నమ్మకించి ముందుకు కొనసాగితే నా దేవుడు తప్పక చేపట్టి నన్ను నడిపించేవాడు అని విశ్వాసంతో ముందుకి వెళ్ళిపో. నమ్మకం ఉంచు. ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎవరితో చెప్పాడండి? ఎవరితో చెప్పాడు? యెహోషువతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు దేవుడు? యెహోషువతో చెప్పాడు. యెహోషువ, భయపడకు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను. ఇది ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మోషేకు తోడై ఉండున్నట్లు నీకును తోడై ఉంటాను అంటే ఆ మాట ఎంత ఉన్నతమైనదో చూడండి. విశ్వాసమును బట్టి మోషే దేన్ని వద్దనుకున్నాడు? ఐగుప్తు దేశం యొక్క రాజభోగము కంటే, ధనము కంటే ఏది గొప్పదనుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్పది అనుకున్నాడు. దేవుని ప్రజల విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడండి. ఎవరు? మోషే. కాబట్టి దేవుని ప్రజల విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి మోషే ఐగుప్తు దేశంలో రాజకుమార్తె యొక్క కుమారుడిగా పిలిపించుకోవడం కంటే నేను సామాన్యుడిగా ఇస్రాయేల్ జనాంగంలో ఒకడిని అనిపించుకోవడం మేలు అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. తప్పు చేశాడు, వెళ్ళిపోయాడు. ఒక మనిషిని హత్య చేశాడు, వెళ్ళిపోయాడు. పారిపోయాడు, రాజు సముఖం నుంచి పారిపోయాడు. 40 సంవత్సరాలు ఆయన
అరణ్యంలో ఉన్నాడో, లేదంటే తన యొక్క మామ మందను మేపుతూ తన మామయ్య ఇద్దరు దగ్గర ఉన్నాడో, 41 సంవత్సరం 41 సంవత్సరం ఏం జరిగింది? ఆయనను దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి, మోషే నువ్వు రా అని పిలిచాడు. చాలా ప్రామినెన్సీ ఉందండి 40కి చాలా ప్రామినెన్సీ ఉంది. ఉందా లేదా? ఉందండి, లేదంటారా? ఉంది. 40కి ప్రామినెన్సీ ఉంది. యేసుప్రభు 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి దేన్ని జయించాడు? సాతాను జయించాడు 41వ రోజు. 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ఉంటే ఆయన సాతాను శోధన పెడతాను 41వ రోజు సాతాను జయించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. 41వ రోజు ఏం జరిగింది? 41వ సంవత్సరం ఏం జరిగింది? దేవుడు మోషేను ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఉండడానికి మోషేని పంపించాడు, ఎన్నుకున్నాడు. 40 రోజులు భూమి మీద ఏం కురిసింది? వర్షం కురిసింది. 40 పగల్లో 40 రాత్రులు. 41వ రోజు ఏముదయించింది? సూర్యుడు ఉదయించడము మనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యత ఉందండి. 40 దినాలు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనబడ్డాడు. 41వ రోజు ఏమయ్యాడు? ఆరోహణమయ్యాడండి. వండర్ఫుల్. ఎంత ఎంత చక్కటి కంపారిజన్ ఉందో చూడండి. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు మోషే, 41వ సంవత్సరం ఇశ్రాయేలు నాయకుడిగా పంపబడ్డాడు. 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు యేసుప్రభు. 41వ రోజు సాతానుడు యేసుప్రభు ఎదురు నుంచి పారిపోయాడు. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు యేసుప్రభు శిష్యులు కనబడ్డాడు. 41వ రోజు ఆయన ఆరోహణమయ్యాడు. 40 పగల్లో 40 రాత్రి భూమి మీద వర్షం కురిసింది. 41వ రోజు సూర్యుడు ఉదయించాడు. ఆలోచన చేయండి ఎంత శ్రేష్టమైందో, ఎంత శ్రేష్టమైందో. అంటే ఈ 40 సుదీర్ఘతను చూపిస్తుంది. సో ఈ సుదీర్ఘంగా నువ్వు కష్టాలు పడుతున్నా, నష్టాలు పడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా సరే ఆ సుదీర్ఘత నుంచి ఒక రోజు నువ్వేం పొందుతావు? విడుదల పొందుతావా? చెప్పాడు లేదా? ఎగ్జాంపుల్స్ ఉన్నాయా లేదా బైబిల్లో? మోషే ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు జీవితంలో 2 ఉన్నాయి. 40 దినాలు యోన ప్రకటన చేశాడండి. ఎక్కడ ప్రకటన చేశాడు? 40 దినాల్లో యోన ఎక్కడ ప్రకటన చేశాడు? నినివేలో ప్రకటన చేశాడు. 41వ రోజు దేవుడు దేని వరమించుకున్నాడు? నినివే పట్టణాన్ని చంపేయడాన్ని దేవుడు విరమించుకున్నాడు. ఆలోచన చేయండి. ఇంకేమన్నాయి 40 దినాలకు సంబంధించి? అద్భుతంగా దేవుడు తన యొక్క జీవితాన్ని, మన యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడు. అద్భుతంగా ప్రియ సహోదరులారా, ఆలోచించేయాలి. మన జీవితాల్లో సుదీర్ఘమైన శ్రమలు, సుదీర్ఘమైన కష్టాలు, సుదీర్ఘమైన నష్టాలు ఎదురవుతున్నప్పటికి కూడా దేన్ని కోల్పోకూడదంటే విశ్వాసాన్ని కోల్పోకూడదు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు శోధనకు గురయ్యాడు. ఆ తర్వాత జయించాడు. ఇంకెంతకాలము అని నువ్వు అనుకుంటున్నప్పుడు ఒకటే జ్ఞాపకం ఉంచుకో, ఇంకెంతకాలం కాదు, ఆ ఎంతకాలమైన సూర్యుని ఓర్చుకునే ఎడల ఒకరోజు తప్పక నువ్వేం చేయబడతావు? తిరిగి లేపబడతావు. నీ శ్రమల్లోంచి, నీ కష్టాల్లోంచి, నీ ఇబ్బందుల్లోంచి, నీ వ్యాధుల్లోంచి, నీ బాధల్లోంచి, నీ నష్టాల్లోంచి, అన్నిటిలోంచి. నీ బంధుమిత్రులు, నీ సహోదరులు, నీ సొంత వారు, నీ కన్నవారు నిన్ను ఎంత తక్కువగా చూసినా సరే దేవుడు నిన్ను ఏం చేస్తాడో? లేపుతాడు. అందరిపైన తలగా ఉంచుతాడు. వారిని బట్టి మనం నేర్చుకోవాలి. విశ్వాసం ముందు స్థిరులుగా ఉండాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో యేసుప్రభు ఒక సినారియోని చూపిస్తారు. ఒక ఎగ్జాంపులరీ సినారియో. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా ఎగ్జాంపులరీ. చూడండి. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కను
ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. చాలా జాగ్రత్తగా ఆలోచించాను. ఈ మాట యొక్క ఉద్దేశం చూడండి. ఈ తాత్పర్యం ఎందుకు యేసుప్రభు అలా చేశాడో ఆ తాత్పర్యాన్ని తర్వాత చెప్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని గమనించాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మరల పట్టణానికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆయన విలుచుండగా ఆకలి వినను. అప్పుడు త్రోవ పక్కన ఏం జరిగింది? ఒక అంజూరపు చెట్టు. దేర్ ఇస్ ఎ ఫిగ్ ట్రీ. ఒక అంజూరపు చెట్టు కనబడింది. ఈ అంజూరపు చెట్టు మంచి ఆకులతో ఉన్నది కానీ ఏం లేవు దానికి ఫలాలు లేవు. లోకాసు వార్తలో చెప్తాడు అది ఎర్లీ సీజన్, ఇంకా కాయలు కాసే సీజన్ కాదు కానీ ఎర్లీ సీజన్ అనమాట. అప్పుడప్పుడు ఆకులు కాసే సీజన్ అనమాట. సో కానీ ఈ చెట్టు ఎలా ఉంది? ఫుల్ ఆకులతో ఉంది. ఫుల్ ఆకులతో ఉండగా యేసుప్రభు దాని ఏదైనా ఫలం ఉంటుందేమో చూసి దగ్గరికి వెళ్తే ఒక్క ఫలము కూడా లేదు. ఎర్లీ సీజన్లో అన్ని ఆకులు వస్తే చక్కటి గ్రోత్ ఉన్నదేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. ఇది ఎందుకు యేసుప్రభు ఆ చెట్టుని శపించాడు? ఆకలి కొని నిజంగా శపించాడు యేసుప్రభు? నిజంగా ఆకలికి తట్టుకోలేకపోయాడు యేసుప్రభు? ఆకలికి తట్టుకోలేకపోయిన వాడైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నప్పుడే తినేసేవాడు కదా. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు మరి యేసుప్రభు ఎందుకు ఆ చెట్టుని శపించాడు అంటే ఒక ఎగ్జాంపులరీ విషయము. విశ్వాసి అయిన నీవు ఎన్ని సంవత్సరాలు ఉన్నావన్నది కాదు, ఎంత ఎదిగా ఉన్నది కాదు, నీకు ఫలాలు లేకపోతే నువ్వు వ్యర్థము అని చెప్పడం కోసం ఆయన మాటను చెప్పాడు. నీలో విశ్వాసం లేకపోతే అదే శిష్యులు ఆశ్చర్యపడినప్పుడు అప్పుడు చెప్తున్నాడు, మీరు ఆశ్చర్యపడిన అవసరం లేదు, విశ్వాసం ఉంటే ఈ చెట్టును ఆ సముద్ర పోతలకు పొమ్మన్నా సరే అది పోతుంది అని చెప్పాడు. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత విశ్వాసము ఉండాలి. సో విశ్వాసం నీలో ఉంటే క్రియలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ని చెప్పాడు. దేవుని కుమారుడు అని పిలబడుతున్న కుమారులు అని పిలబడుతున్న ఆ ఇశ్రాయేలీలు, ఆనాటి ఇశ్రాయేలు యొక్క యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎందరో ఉన్నారు. వారందరూ మేము దేవుని వారము, దేవుని సమాజము, దేవుని కుమారులము, అబ్రహాము సంతానము అని చెప్పుకుంటున్నారు. కానీ వారిలో ఏం లేదంటే ఫలాలు లేవు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, దేవుడు కోరుకుంటున్న భక్తి లేదు, కోరుకుంటున్న జీవితం లేదు, కుమారులుగా పిలువబడే అర్హత లేదు. దానిని బట్టి ఇశ్రాయేలీలు ఎలాగూ తృణీకరింపబడుతున్నారో పడతారో అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఆలోచించేద్దాము. మనము ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం అంటే ఫలాలను చూపించడం. దేవుని యందు ఫలాలంటే మళ్ళీ మనం అనుకుంటాం, ఏం ఫలాలు అనుకుంటాం? భౌతిక సంబంధంగా ఈవులు, కార్లు, బంగ్లాలు, అవి కాదండి ఫలం అంటే. విశ్వాస సంబంధమైన జీవితం, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, ఆశానిగ్రహము, దీర్ఘశాంతము, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశానిగ్రహం, మంచితనము, విశ్వాసము, సాత్వికము. 9 వీటిని చూపించాలి. వీటిని చూపించి మనం ఏం చేయాలి? ఆ ఫలాలను దేవునికి చూపించిన ఎడల మనమందరం కూడా దేవునికి ఇష్టమైన వారికి కనబడతాం, ఆయన స్వీకరించడానికి రెడీగా ఉంటాం. సో వన్ హ్యాస్ టు షో ఫెయిత్ ఇన్ గాడ్. వి షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిగ్ ట్రీ. చాలా జాగ్రత్తగా గమనించండి. వి హ్యావ్ టు బి మోర్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల మంచి విశ్వాసాన్ని చూపించాలి, మంచి భక్తిని చూపించాలి, మంచి యథార్థతను చూపించాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటండి? దేవుని ఎడల
విశ్వాసాన్ని చూపించాలి. ఎంత ఉన్నతమైన మాట, ఎంత ఉన్నతమైన మాట. విశ్వాసాన్ని చూపించండి. హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. నీ కష్టాలు ఎన్నున్నా, నీ నష్టాలు ఎన్నున్నా, నీ వ్యాధులు ఎన్నున్నా, నీ బాధలు ఎన్నున్నా ఆయన యందు నమ్మకించుము. హెబ్రీలకు రాసిన పత్రిక 13 ధనాపేక్ష లేని వారై, హెబ్రీలకు రాసిన పత్రిక 13 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఎలాంటి వారుగా ఉన్నాం మనము? మంచి ధైర్యంతో దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? హూ కెన్ రైజ్ హిస్ వర్డ్ అగెయిన్స్ట్ మీ ఇఫ్ గాడ్ ఇస్ ఆన్ మై సైడ్? దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడైనా ఉన్నాడా? ఎవడనూ లేడా. కాబట్టి ఇంకా నేను భయపడవసరం. ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఈస్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ టు షో ఫెయిత్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించడము మాత్రమే. నేను విశ్వాసాన్ని చూపించాలి, నీతిని చూపించాలి, యథార్థతను చూపించాలి, భక్తిని చూపించాలి. భక్తి 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 భక్తిపరమైన జీవితము నాకు ఉండాలి. అదే పాట నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఎలా ఉంది నీ బ్రతుకు, ప్రభురాకడకెగరాగలవా, పరలోకం చేరాగలవా, ఆదివారము నాడు గుడికి వస్తావు, అందరితో పాటు కూర్చుని ఉంటావు, ఆదివారము నాడు గుడికి వస్తావు, అందరితో పాటు కూర్చుని ఉంటావు, అతి శ్రేష్టమైన దేవుని వాక్యం, అతి శ్రేష్టమైన దేవుని వాక్యం పాస్టారు గారెంతో బోధిస్తూ ఉంటే హాయిగా గుడిలోనే కునికేస్తుంటావు, హాయిగా గుడిలోనే కునికేస్తుంటావు. ఎలా ఉంది నీ బ్రతుకు, ప్రభురాకడకెగరాగలవా, పరలోకం చేరాగలవా. శ్రమలొస్తే చాలు సహించలేవు, నీ కొరకై ప్రభువు శ్రమనుందా లేదా, శ్రమలొస్తే చాలు సహించలేవు, నీ కొరకై ప్రభువు శ్రమనుందా లేదా. నెక్స్ట్ నేను మర్చిపోయాను లిరిక్స్, మీరు గుర్చేయండి. కాబట్టి అంతటి అద్భుతంగా ఆ పాట ఉంటుంది, అంతటి అద్భుతంగా ఆ పాట ఉంటుంది. ఇంకా మంచి లిరిక్స్ ఉన్నాయి. సో గమనించండి ఒకసారి. కాబట్టి మనము శ్రమలను జయించే వారంగా ఉండాలి. విశ్వాసంతో దేవుని యందు నమ్మకంతో కొనసాగాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఫెయిత్ ఇన్ అదర్స్ ఆర్ ఫెయిత్ ఇన్ బ్రదర్స్. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఒకరిగా ఉండడం మంచిది కాదు, ఇద్దరుగా ఉండాలి అని దేవుడు సృష్టిని జరిగించాడు. ఒకరికి విజయం లేదు, ఎప్పుడు కూడా ఇద్దరు ఉండాలి, ఏకంగా ఉండాలి, తోడు ఉండాలి అని విజయాన్ని పొందడం కోసం ఇద్దరిని సృజించాడు దేవుడు. కాకపోతే మనుషులైన మనం ఏం చేస్తున్నామంటే ఒంటరిగా మిగిలిపోయే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎదుటివారిని ఎవరినే నమ్ము. అఫ్ కోర్స్ ఆ ఎదుటివారు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. ద్రోహం ఎక్కువైపోయింది, విద్వేషం ఎక్కువైపోయింది, ఆ మనుషుణ్ణి ఏమంటారు దాన్ని నాశనం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటున్నాం. కానీ ఆయన చెప్తున్నాడు, మనము ఫెయిత్ని చూపిస్తున్న వారమైతే మనం ఫెయిత్ ఎలా చూపించాలి అంటే మనము మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క సహోదరుల పట్ల చూపించే ఆ విశ్వాసం ద్వారా మన యొక్క ఫెయిత్ని కనపరచాలి. ఆ ఫెయిత్ని మనం కనపరచాలి. కాబట్టి ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? చూడండి ఒకసారి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు నేనేమి చేయదును,
సాటి అయిన సహాయాన్ని చేయదును. అక్కడ భార్యనిచ్చాడు దేవుడు. అతడు ఒంటరిగా ఉండకుండా ఉండడం కోసం ఆ భార్యనిచ్చుట ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడు. ఒక కుటుంబం ద్వారా ఇంకా బంధువులు, మిత్రులు, స్నేహితులు ఏర్పరచబడ్డారు. వీరందరూ ఉండటం వలన ఏం జరిగింది? మానవుడు ఒక్కడిగా కాకుండా డిపెండెంట్, అందుకే సోషల్ యానిమల్ మానవుడు, డిపెండెంట్గా ఉంటూ జీవించడం కోసం. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని నమ్మను అంటున్నాడు. అందుకనే ఎంచుకునే ముందే ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకుని స్టడీ చేసి స్నేహాన్ని ఎంచుకోవాలి. ఆ వ్యక్తులు ఎలాంటి వారో తెలుసుకుని బంధాన్ని ఏర్పరచుకోవాలి. మోసం చేసే వారిని దగ్గరికి రానిచ్చుకుంటే తర్వాత నువ్వు మోసపోతావు, అది వేరే విషయం. కానీ అసలు రూల్గా చెప్పాలంటే ఈశ్వరుడు చెప్పిన మాట యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరేం చేయాలి? ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించుకోండి అని నేను మీతో చెప్తున్నాను. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ద్వేషాన్ని పెంచుకోకండి. మీరు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో అలాగే మీరును ఒకరినొకరు ప్రేమించండి. మీరును ఒకరినొకరు ప్రేమించండి అని చెప్తున్నాడు. కాబట్టి మనము కూడా ఒకరినొకరిని ప్రేమించే వారంగా ఉండాలి. సో ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉన్నదో, ప్రేమ ఏం చేస్తుంది? కొరింథీ పత్రికలో చెప్పాడు, ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఉప్పొంగదో, ప్రేమ డంబంగా ఉండదు, ప్రేమ సహోదరుని పట్ల అది దయ చూపిస్తుంది, సహోదరుని ఆదుకుంటుంది, సహోదరునికి ఈ నాశనాన్ని కలిగజేయాలని కోరుకోదు ప్రేమ. అంటే నీ ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది ప్రేమ. కాబట్టి ఈయన ఏం కలిగి ఉండమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండమంటున్నాడు యేసుప్రభు. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉన్నామో నా సహోదరుని నేను నమ్ముతాను. సో ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు కూడా ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఇతని పట్ల ఇతను విశ్వాసంగా ఉండాలి, ఇతని పట్ల ఇతను విశ్వాసంగా ఉండాలి. ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నా సహోదరుని వల్ల అనేకమైన కార్యాలు నాకు అవసరం ఉన్నాయి. నా సహోదరుని వల్ల అనేక కార్యాలు నాకు అవసరం ఉన్నాయి. కాబట్టి ఆ కార్యాలు నేను ఏం చేయొచ్చు? నా సహోదరుని ద్వారా బెనిఫిట్ పొందొచ్చు, మేలు పొందొచ్చు. నా సహోదరి ఏదైనా సరే నాకు హెల్ప్ చేయొచ్చు. కాబట్టి అలాంటి పనులు చేస్తున్నప్పుడు, అలాగే నేను జీవిస్తున్నప్పుడు నా సహోదరు పట్ల నేనేం కలిగి ఉండాలి? నమ్మకాన్ని కలిగి ఉండాలి. చెడ్డ పనులు చేయడానికి వెళ్తే కలిసి వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ మంచి పనులు చేయడానికి మాత్రం కలిసి వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ దేవుడు అన్నాడు కదా, మంచి పనులు చేయడానికి మీరు కలిసి వెళ్ళండి, ఒకరి పట్ల ఒకరు విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఎందుకు అంటే ఎలాగైతే ఇనుము ఇంకొక ఇనుమును పదును పెడుతుందో, మంచి స్నేహితుడు మంచివాడు కూడా నీకు అలాగే పదును పెడతాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును. వివేకం గల వాడితో స్నేహం చేస్తే వాడేం చేస్తాడంటే తన చిలికానికి వివేకాన్ని ఇస్తాడు. సో వివేకవంతులతో స్నేహం చేస్తున్నప్పుడు వివేకవంతుల పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎంచుకోవాలి. ముందు ఒక స్నేహితుడిని ఎంచుకుంటున్నప్పుడు అతడు వివేకం కలిగిన వాడా కాదా అని ఎంచుకోవాలి. అతడు మంచి ప్రవర్తన కలిగిన వాడా కాదా అని ఎంచుకోవాలి. కాబట్టి మనము మంచి స్నేహితుని ఎంచుకోకపోతే ఇబ్బందులు పడి, మంచి వారితో బంధాన్ని కలుపుకోకుండా తర్వాత ఇబ్బందులు పడి ఎవరి మీద నెపమేయడానికి మనం ప్రయత్నం చేస్తామంటే దేవుని పైన నెపమేయడానికి మనం ప్రయత్నము చేస్తాం. అందుకనే ఆయన ఆచితూచి ప్రవర్తించమన్నాడు, ఆచితూచి అడుగులు వేయమన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుంటూ మనము
మంచి స్నేహాన్ని కలుగుతూ, మంచి యథార్థతను చూపించుకుంటూ, మనము దేవుని పట్ల విశ్వాసాన్ని చూపిస్తూ, భక్తిని చూపిస్తూ, అట్ ద సేమ్ టైము ఏం చేయాలండి? మన ఇరుగు పొరుగు వారి పట్ల, లేదంటే మన స్నేహితుడి పట్ల మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పైకి నవ్వుతూ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఈడేం చేస్తాడో, లేదా అన్ని చెప్పుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారో, చాలా ఉంటాయండి కోణాలు. ఆ భౌతిక సంబంధానికి కోణాలు ఏమి ఇక్కడికి తీసుకురావాలని నేను ఇష్టపడట్లేదు, కానీ మీరే అర్థం చేసుకోండి వాటన్నిటి గురించి మీరే ఆలోచించుకోండి. నేను చెప్తున్నది సింపుల్ విషయము, సునాయాసంగా అర్థమైపోయే విషయము ఏంటంటే, చాలా తేలిగ్గా నమ్మకంగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. ఒకరికొకరు ధైర్యపరుచుకుంటూ ఏం చేయండి? దేవునిని ప్రార్థన చేయండి, దేవునిని స్తుతించండి, దేవునిని సేవించండి. అది హెబ్రీ పత్రికలో చెప్తాడు. 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20 24 వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేటుకును ఒకరినొకడు పురుకొల్పాలని ఆలోచింతుము. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి, మంచి కార్యాలు చేయడానికి ఒకరినొకరు ఏం చేయాలి? పురుకొల్పుకోవాలి. ఒకరికొకరు తమ జీవితాన్ని ఉన్నతముగా మార్చుకోవాలి. ఒకరికొకరు తమ జీవితాన్ని యోగ్యవంతముగా తీర్చుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ, అది దేవుడు చెప్పిన విషయము, దేవుడు హెచ్చరించిన విషయము. మీరు ఎలా ఉండాలంటే ఒకరినొకరు హెచ్చరించుకునేవారుగా, మీరు ఎలా ఉండాలంటే ఒకరినొకరు పురుకొల్పుకునేవారుగా, సహోదరుడు తప్పు చేసినలా ఖండిస్తూ, హెచ్చరిస్తూ మళ్ళీ త్రోవలోకి తీసుకుని రావాలి. ఒకవేళ ఈ సహోదరుడు ఖండిస్తున్నప్పుడు ఈడు పెద్ద నీతిమంతుడు మరి అని అనుకోకుండా ఈయనేం చేయాలి? ఒకవేళ నేను తప్పు చేశానేమో, నా సహోదరుడు చెప్తున్నాడు, నేను మార్పు పొందాలి, మారు మనసు పొందాలి అని అనుకోవాలి. మార్పు చెందాలి. మార్పు చెందకపోతే వ్యర్థము జీవితం. మార్పు చెందకపోతే అనవసరం ఇంకా జీవితము. కాబట్టి ఆలోచించండి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ, ఒకరినొకరు తమకు జీవితాన్ని బట్టి మార్చుకుంటూ ముందుకి కొనసాగాలి. అదే చెప్తున్నాడు. ఒంటిగా ఉంటే ఏమీ ప్రయోజనము లేదు, జంటగా ఉంటేనే ప్రయోజనము అంటాడు ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును గనుక ఒంటిగాడే ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. వాడు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోని ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేక పోవును. చాలా జాగ్రత్తగా అద్భుతంగా మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. ఒంటరిగా ఉంటే ఏముండదు, ఇద్దరు కలిసి పని చేయటం వలన ఇద్దరూ కలిసి మంచి ఫలాన్ని పొందుతారు. ఇద్దరూ కలిసి పని చేస్తున్నప్పుడు నమ్మకంతో పనిచేయాలి, విశ్వాసంతో పనిచేయాలి. ఇద్దరూ కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకున్నప్పుడు చూడండి, బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు కూడా ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు కూడా ఎలా ఉండాలి? విశ్వాసంతో ఒకరి పట్ల ఒకరు, నేను లేకపోతే అతను ఏం చేస్తున్నాడు, నేను లేకపోతే ఇతను ఏం చేస్తున్నాడు అనుకోకూడదు. ఇద్దరు ఎలా ఉండాలి? ఇద్దరు నేను లేకపోయినా సరే ఇతను చూసుకుంటాడు, నేను లేకపోయినా సరే ఇతను చూసుకుంటాడు. ఇద్దరు ఒక చక్కటి నమ్మకంతో ముందుకు కొనసాగాలి. ఇద్దరు కలిసి నమ్మకముగా కలిసి ముందుకు కొనసాగిన ఎడల ఏమొస్తుంది అంట? ఆ ఫలాన్ని ఇద్దరు అనుభవిస్తారు. ఎప్పుడైతే ఇలాంటి నమ్మకాన్ని కనపరుస్తున్నామో మనము ఏ రకమైన కుమారులుగా ఉంటామంటే యోగ్యులైన కుమారులుగా ఉంటాము.
ఎలాంటి వారిగా ఉంటామంటే దేవుడు కోరుకున్న కుమారులుగా ఉంటాము. పనిని మనం తలపెట్టినప్పుడు అలాగూ ఉండాలి, నమ్మకంగా ఉండాలి, సహోదరుల పట్ల నమ్మకంగా ఉండాలి అని ఎవరు చెప్పారు అంటే దేవుడు తన యొక్క లేఖనాల్లో చెప్పారు. ఒక్కడుగా ఉంటే ఏమీ ఉండదు. పడిపోయిన ఎడల లేవనెత్తువాడు ఒకడు ఉండాలి. కాబట్టి ఫెయిత్ ఇన్ అదర్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ లోకంలో నేను ఒక్కడిని అనుకోకూడదు, అందరినీ కూడా ప్రభు త్రోవలో నడిపించాలి. అందరి పట్ల కూడా మనము చక్కటి నమ్మకంతో కొనసాగాలి. మంచి వారిని మన చుట్టూ ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రాముఖ్యంగా అలా నమ్మకంగా ఉండాలంటే మంచివారు మాత్రమే మన చుట్టూరా ఉండాలి. ఆ మంచివారు మన చుట్టూరా ఉంటే మనం కూడా నమ్మకంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి మంచివారిగా మనం ఉండే ప్రయత్నము చేయాలి. మంచివారిగానే కొనసాగాలి. మంచివారిగానే మనం ప్రభువులో ఉండాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండాలి. సంఘంలో సహోదరులు నమ్మకంగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో నమ్మకంగా ఉండాలి. అలాగనే ప్రయత్నం చేయాలండి. అలాగే తయారవ్వాలి. అసూయ, కక్షలు, కార్పణ్యాలు విడిచిపెట్టాలి. ఈ రోజున సమాజంలో అనేక మంది అసూయతో ఉన్నారు, కక్షలతో ఉన్నారు, కార్పణ్యాలతో ఉన్నారు. విద్వేషం ఎక్కువైపోయింది, ద్వేషం ఎక్కువైపోయింది, మనుషుల పట్ల చులకన భావం ఎక్కువైపోయింది. ఎలాగైనా సరే ఎవడో కొన్ని ఇబ్బందులకు నెట్టాలి అన్న ఆలోచన ఎక్కువైపోయింది. నేనే బాగుండాలి అనే స్వార్థం ఎక్కువైపోయింది. అవి ఏమి ఉండకూడదండి. అవేమీ ఉండకూడదు. అవేమీ లేకనే చాలా పరిశుద్ధముగా, చాలా నీతిగా, చాలా యథార్థముగా ఉండాలి అని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. వాటిని విడిచిపెట్టాలి. మనం నిర్మింపబడింది ఒకరికొకరు సహాయం చేసుకుంటానికి. మనం నిర్మింపబడింది ఒకరి పట్ల ఒకరు నమ్మకముగా ఉండడానికి. మనం నిర్మింపబడింది మనమందరం కూడా ఆ దేవునిలో పరిశుద్ధముగా కొనసాగడానికి. కాబట్టి మనము అలాగూ ఉండే ప్రయత్నాన్ని చేయాలి. యథార్థముగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. పరిశుద్ధముగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. నీతిగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. యథార్థముగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. మూడోది ఫెయిత్ ఇన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటాం. ఫెయిత్ ఇన్ సెల్ఫ్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి స్వతహాగా తను తాను నిలబెట్టుకునే స్థితి కావాలి. తన మీద తనకు నమ్మకం కావాలి. ఏ పని చేసినా సరే విశ్వాసంలో కానీ, భౌతిక సంబంధమైన పనుల్లో కానీ ఎలా ఉండాలి? దేవుని పట్ల విశ్వాసంలో కానీ, భౌతిక సంబంధమైన పనుల్లో కానీ ఎలా ఉండాలి? మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. చాలా డిఫరెన్స్ ఉంది. నేను చేయగలను, నేను మాత్రమే చేయగలను అనడానికి డిఫరెన్స్ ఉందండి. నేను చేయగలను అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను మాత్రమే చేయగలను, ఎవడో చేయలేడు అన్నది యారగెన్సీ. మనకి యారగెన్సీ వద్దు. మనకేం కావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చేయగలను. దేవుడు చెప్తున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎలాంటిదంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నా దేవుడు తప్పకుండా నాతో ఉండి, నాలో ఉండి పని చేస్తాడు. ఇందాక మనం చదువుకున్న మాట ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మరలా చదువుదాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడను ఎనబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? చాలా జాగ్రత్తగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉండాలంటే ప్రభువు పైన ఆనుకునేదిగా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉండాలంటే ప్రభువు పైన ఆనుకునేదిగా ఉండాలి. ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన నాకు అన్ని కార్యాలు జరిగిస్తాడు, నాతో అన్ని పనులు ఉండి ఆయన నాతో ఉండి అన్ని పనులు నాకు సహాయం చేస్తాడు అని ఆయన పట్ల నమ్మకంతో దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఏమాత్రము వెనుకడుగు వేయని అవసరం లేదు అని నాకు నేను ధైర్యం తెచ్చుకుని జీవించేవాడిగా నేను ఉండాలి అని తెలియపరుస్తున్నాడు.
అది ఇక్కడ ఉన్న ఉద్దేశం. అది ఇక్కడ ఉన్న ఉద్దేశము. కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఫెయిత్ ఇన్ సెల్ఫ్ ఉండాలి, మన పైన మనకి నమ్మకం ఉండాలి, మన పైన మనకి విశ్వాసము ఉండాలి. ఇది దేవుడు తెలియపరుస్తున్న మాట. ఎలాంటి విశ్వాసము మళ్ళా అది అంటే మన పైన మనకున్న విశ్వాసము ఎలాంటిదంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో చాలు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ ద క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరుస్తున్నాడు ఎవరో? క్రీస్తు. నన్ను బలపరిచే క్రీస్తునందు నేనేం చేయబోతున్నాను? అక్కడేమో దేవుడు నాకు సహాయకుడు అని విశ్వసించి ముందు కొనసాగమన్నాడు. ఇక్కడేమో నన్ను బలపరిచేవాడు ఎవరు? యేసుప్రభు. నన్ను స్థిరపరిచేవాడు ఎవరు? యేసుప్రభు. నాకు తోడేండి వాడెవరో? యేసుప్రభు. సో నన్ను ఎవరైతే బలపరుస్తారో, నన్ను ఎవరైతే స్థిరపరుస్తారో వాని అందే నేనేం చేయబోతున్నాను? సమస్తాన్ని చేయగలుగుతున్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలుగుతున్నాను అని ఆయన లేఖనాలలో తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను అలాంటి ఆలోచన కలిగి ఉండాలంటే, బికాస్ ఐ ఆమ్ ది గాడ్స్ మాస్టర్ పీస్. బికాస్ ఐ ఆమ్ ది గాడ్స్ మాస్టర్ పీస్. దేవుడు నన్ను తన కొరకైన కుమారునిగా ఎంచుకున్నాడు. ఐఎమ్ నాట్ ఎ చాయిస్. నేను ఒక చాయిస్ కాదే, నేను కాదు ఇంకోటి కాదు. ఆయన నన్ను ఎంచుకున్నాడు. ఆయన అంతే కుమారుడిగా ఉండడానికి నాకు ఇచ్చాడు అవకాశం. అలాగే అందరికి ఇస్తున్నాడు అవకాశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన ఎన్నుకున్నాడు నిన్ను. ఆయన ఎన్నుకున్నాడు. కావాలని కోరుకున్నాడు నిన్ను. కావాలని కోరుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఏదో ఉన్నాను కాబట్టి ఉన్నాను, లేదంటే పేరుకి చాలులే విశ్వాసం, మొక్కుబడిగా వస్తున్నాను కదా ఆరాధన. కాదు. ఒక మాట ఉందండి, నాట్ ఎవ్రీ వన్ హూ కమ్స్ టు చర్చ్ ఈజ్ ఏ క్రిస్టియన్. చర్చ్కి వచ్చే ప్రతి ఒక్కడు క్రిస్టియన్ కాదు. క్రీస్తును అనుసరించి నడుచుకున్నాడు మాత్రమే క్రిస్టియన్. అలాగంటే చైనీస్ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనుకుందాం, అందరం చైనీస్ అయిపోతామా? చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే అందరూ చైనీస్ అయిపోతామా? అలాగే ఇది కూడా. చర్చికి వస్తానని మాత్రం క్రిస్టియన్ కాదు నేను. మరి ఎప్పుడు క్రిస్టియన్ అవుతున్నాను? ఎప్పుడైతే నేను క్రీస్తును అనుసరించి నడుచుకుంటున్నానో అప్పుడు నేను క్రిస్టియన్ అవుతున్నాను. క్రిస్టియన్ అంటే క్రీస్తును అనుసరించి నడుచుకోవడం. ఇట్ ఈస్ జస్ట్ ఎ పాత్, ఎ వే. ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. క్రీస్తును అనుసరించి నడుచుకోవడము మాత్రమే. కాబట్టి ఆలోచన చేయండి, గమనించండి, మనమందరము ఎలా ఉన్నాము అని ఒకసారి ఆలోచించేయండి. మనము దేవుని యొక్క రేర్ పీస్, స్పెషల్ పీస్ అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనే ఉన్నాం మనం. వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. మనము ఆయన చేసిన పనిగా ఉన్నాం. కాబట్టి మనమందరము ఏం చేయాలి? మనమందరము ఎలా ఉండాలి? we should have self confidence in our self. మనందరికీ ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో లేకపోతే మనము దేవునిలో కొనసాగలేం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను అనుకోకపోతే నేను దేవునిలో కొనసాగలేను. కాబట్టి ఆలోచన చేయండి, మనమందరము కూడా దేవునిలో నిర్మింపబడిన వారము, క్రీస్తు ద్వారా సృష్టింపబడిన వారము అని గుర్తిరిగి మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని
కలిగి ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కలిగి ఉండాలి. దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సెల్ఫ్. సో 3 కోణాలు మనం నేర్చుకున్నాం. ఫెయిత్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ అదర్స్, ఫెయిత్ ఇన్ సెల్ఫ్. ఈ 3 కోణాలు కూడా మనం వ్యక్తపరిచే వారంగా ఈ లోకంలో ఉండాలి అని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు.